కాకినాడ జిల్లాలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ నెల దీక్షలు ముగింపు పురస్కరించుకొని మసీదులలో నమాజ్ చేశారు. జేఎన్టీయూ వద్ద ఉన్న నూరానీ మసీదులో రంజాన్ సందర్భంగా ప్రార్థనలు నిర్వహించారు. కాకినాడ శాసనసభ్యుడు వనమాడి కొండబాబు పాల్గొని ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రార్థనలు నిర్వహించి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ పెద్ద మసీద్ ఇమాం మౌలానా రిజ్వాన్ రిజ్వీ మాట్లాడుతూ ఎన్నో తరతరాలుగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్నామని గుర్తు చేశారు. అందరూ బాగుండాలని అల్లాకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేశామన్నారు. ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ ముస్లింలు ఎంతో పవిత్రంగా నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసి రంజాన్ జరుపుకుంటున్నట్టు తెలిపారు. ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నా మత సామరస్యాన్ని కాపాడే ఒకే ఒక్క రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీయే అన్నారు. ముస్లిం మైనారిటీ వర్గాలకు టీడీపీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఈరోజు పవిత్ర రంజాన్ మాసంలో ఏదైతే ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో పవిత్రంగా చేసే పండుగ కటిక ఉపవాసాలు ఉండి నెల రోజుల పాటు చేస్తారు. ఏదైతే ఈరోజు ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చేస్తున్నటువంటి ఈ పూజలు వాళ్ళకి ఫలించాలని, అల్లా దయ వల్ల వారి వ్యక్తిగత జీవితంలో ఏదైతే కోరికలు కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ నెరవేరాలని, అల్లా దయ వల్ల అంతా మంచి జరగాలని. అదేవిధంగా చూసుకున్నట్టయితే ముస్లిం సోదరులు ఇప్పుడే ఈద్గాకి వచ్చినప్పుడు వారు ఒక సమస్య చెప్పడం జరిగింది. ఏదే వక్ఫ్ బోర్డు బిల్లు ఏదైతే ప్రవేశపెట్టిందో కేంద్ర ప్రభుత్వం, దానిపైన మరి ప్రభుత్వం దృష్టిలో పెట్టాలని కోరడం జరిగింది. వాళ్ళు తప్పనిసరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఈ విషయాన్ని, ముస్లిం మనోభావాల విషయాన్ని తప్పనిసరిగా పెడతాం. కానీ ఒకటి చెప్పవలసిన అవసరం ఉంది. ఈ రోజున ఈరోజు ఈ దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి, అనేక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ఆ పార్టీ పరంగా. కానీ ఈ దేశంలో మత సామ్రాజ్యాన్ని కాపాడినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా చెప్తున్నాను ఈ రోజున. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే అన్ని కులాలకి, అన్ని మతాలకి అనుగుణంగా ముందుకెళ్లి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్లారు. అదేవిధంగా కొన్ని విశేష కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి, ఇది కాదంటలేదు. ఆ నిర్ణయాల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నప్పుడు అది తెలియజేసి ముందుకెళ్లే అవసరం మన మీద ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతామని మీ ద్వారా కోరుకుంటూ, అదేవిధంగా అల్లా దయ వల్ల ముస్లిం సోదరులందరికీ కూడా మంచి జరగాలని, అదేవిధంగా ఈ రాష్ట్రం సురక్షితంగా ఉండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, అందులో అందరూ బాగుండాలని కోరుకుందాం. మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ప్రేక్షకులందరికీ నా తరపు నుండి నేను మొహమ్మద్ అబ్దుల్ రజాక్ రిజ్వీ, ఖతీబ్ ఇమాం, జామియా మసీద్, పెద్ద మసీద్, మెయిన్ రోడ్, కాకినాడ, నా తరపు నుండి మన ముస్లిమ్స్ ప్రజలందరూ, కాకినాడ ముస్లిమ్స్ ప్రజలందరి తరపు నుండి ముఖ్యంగా ప్రేక్షకులందరికీ, హిందువులకు, క్రైస్తవులకు, ముస్లింలకు రంజాన్, ఈదుల్ ఫిత్ర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పవిత్రమైన రోజు, ఈదుల్ ఫిత్ర్ రోజు, తీయటి రోజు. మన అందరం హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసిమెలిసి ఉండాలని అల్లాహ్ని ప్రార్థించాము. అలాగే మేమందరం కలిసిమెలిసి భాయిగా ఇప్పుడు ప్రజెంట్ అందరూ అలాగే ఉంటున్నాం. అలాగే ఉండాలని సదాగా తరతరాలుగా అలాగే మేమందరం కలిసిమెలిసి ఉండి భాయిలాగా ఉండాలని హిందూ, ముస్లిం, క్రైస్తవులందరూని అల్లా దేవుణ్ణి ప్రార్థించినాను. మరొకసారి మీ అందరికీ నా తరపు నుండి, మన కాకినాడ పట్టణ ముస్లింస్ అందరి తరపు నుండి మీ అందరికీ ఈదుల్ ఫిత్ర్, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అస్సలాము అలైకుం.